పక్కనున్న గుడివాడకి సంబంధించి ప్రస్తావించలేదు ప్రెస్ మీట్ లో, ఎలా ఉంది అక్కడ ట్రెండ్? అంటే గుడివాడని ఎందుకు ప్రస్తావించలేదు అనేది, గుడివాడ ఖచ్చితంగా టైట్ కాన్స్టిట్యున్సీ. గుడివాడలో నాని గారిని, కన్నవరంలో వంశీ గారిని ఓడించడానికి అనేక మంది ఆ రెండు నియోజకవర్గాల్లో మోహరించారు. మామూలుగా మోహరించలా, వేరే వేరే దేశాల నుండి కూడా వచ్చి మోహరించారు. కాబట్టి ఇది కొద్దిగా టైట్ కాన్స్టిట్యున్సీ, అందుకని దాని గురించి నేను పెద్ద ప్రస్తావించలేదు. ఓకే, చాలా టఫ్ గా ఉంది. స్టిల్ ఖచ్చితంగా ఎడ్జ్ ఎవరికి ఉందంటారు? చూడాలి ఏమవుద్దనేది. మీరు చేశారు కదా పోస్ట్ పోల్ చెప్పడానికి, కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సార్, ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రాసెస్ లో మీరు గమనించిన అంశాలు ప్రధానంగా నెగటివ్స్ పాజిటివ్స్ ఏంటి? ఇప్పుడు గతంలో దాదాపు 49% ఆఫ్ ఓట్ షేర్ వైసీపీ సంపాదించింది. ఇంచుమించుగా దాని కొన్ని పాయింట్స్ ఇప్పుడు 50% మీరు ఇస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ సీట్లు తగ్గుతూ ఉన్నాయి, అక్కడ పెరుగుతూ ఉన్నాయి. డిఫరెన్సియేషన్ ఏ విధంగా ఉంది అంటే శ్రావణి గారు, 2019లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వేరువేరుగా పోటీ చేయడంతో వైఎస్ఆర్సీపీకి సుమారు 50% ఓటు బ్యాంక్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 39% పైచిలుకే వచ్చింది. అంటే డైరెక్ట్ గా 10-11% గ్యాప్ ఉండటంతో ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 10% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కూడా వచ్చి యాడ్ అయింది. సో ఆటోమేటిక్ గా బీజేపీ యాడ్ అయింది. వీళ్ళందరూ యాడ్ అయినప్పుడు సరే కొంత డిసడ్వాంటేజ్, వీళ్ళంతా యాడ్ అయ్యి 47% అయింది. కాబట్టి 49కి 47% అని పోటీ ఉన్నప్పుడు అనేక నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది. కాబట్టి 2019తో మనం కంపేర్ చేయలేము. ఎందుకు కంపేర్ చేయాలంటే 2019లో అది మల్టీ కార్నర్ కంటెస్ట్ జరిగింది. ఇప్పుడు 1-1 కంటెస్ట్ కదా, 3 పార్టీలు ఒక కూటమైంది, ఇది ఒక కూటమైంది. కాబట్టి ఖచ్చితంగా 2019తో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ని మీరు కంపేర్ చేయొచ్చు, కానీ నంబర్ ఆఫ్ సీట్స్ ని మీరు కంపేర్ చేయలేరు. ఓకే, ఈ ఎస్పెషల్లీ 3 పార్టీల కలయిక అంశము ఏ విధంగా ఉందంటారు గ్రౌండ్ లెవెల్లో? ఎందుకు అంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిమ్స్ దూరం అయ్యారు, మైనార్టీలు దూరం అయ్యారు అని ఒక వర్గం చెప్తూ ఉంటే, జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపుల్లో స్ప్లిట్టింగ్ వచ్చింది, వాళ్ళంతా వైసీపీకి అలైన్ అయ్యారు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. కొంత ఇబ్బంది ఉంది శ్రావణి గారు. విషయం 2014లో జనసేన పార్టీ పెట్టిన కొత్తలో అలయన్స్కి వెళ్ళినప్పుడు సీట్ల గొడవ లేదు. ఆ రోజు జనసేన సీట్లు అడగలేదు, కేవలం సపోర్ట్ చేశారు. కాబట్టి అసలు గోల్ లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ విషయం లేదు, లీడర్కి ఏ సీట్ ఇవ్వాలి. కానీ 2024లో వాళ్ళు ఖచ్చితంగా 50 సీట్లు మా జనసేనకి ఇస్తాయని జనసేన శ్రేణులన్నీ ఆశించినాయి. ముఖ్యంగా కాపు కమ్యూనిటీ ఖచ్చితంగా మాకు 50 సీట్లు అన్న ఇస్తారు అనేటువంటిది ఆశించారు. ఎప్పుడైతే 50 సీట్లు రాక దాన్ని 40, 30, 20, 24కి ఇచ్చారో ఆ రోజు ఈ జనసేన శ్రేణులన్నీ దిగాలు పడినాయి. కాపు కమ్యూనిటీ అంతా కూడా చాలా ఒక రకమైనటువంటి ఉద్రేకానికి లోనయ్యారు. ఆ తర్వాత 24 కూడా మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చేసి 21కి పరిమితమయ్యారు. చూసారా, ఆ రోజుతో ఖచ్చితంగా కాపు కమ్యూనిటీ చాలా ఇబ్బంది పడింది. జనసేనకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో, జనసేనకి సీట్లు ఇచ్చిన దగ్గర టీడీపీ ఓటు బ్యాంకు బాగా ట్రాన్స్ఫర్ అయింది. టీడీపీకి ఎక్కడైతే సీట్లు ఇచ్చారో అక్కడ జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఈ బాధే కారణం. ఇంత పెద్ద పవన్ కళ్యాణ్ తీసుకుని 50 సీట్లను ఇస్తారనుకుంటే 21 సీటే ఇచ్చారనేటువంటి బాధ ఏదైతే ఉందో, ఆగ్రహం ఏదైతే ఉందో ఆ వర్గాల్లో, ఆ ఆగ్రహం కారణంగా జనసేన ఓటు బ్యాంకు 100% ట్రాన్స్ఫర్ కాలేదు. సో కాబట్టి జనసేన టీడీపీ అలయన్స్ సరే ఈ రోజు కనీసం టీడీపీకి సీట్లు పెరుగుతున్నాయి, జనసేనకి సీట్లు పెరుగుతున్నాయి, బీజేపీ పెరుగుతున్నాయి. కాబట్టి అధికారంలో రాలేకపోయినా కూడా టీం లేదంటే ఆ కూటమి సక్సెస్ అయినట్టే, గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది కాబట్టి. ఓకే, రైట్. ఎస్పెషలీ ఈ సోషల్ ఇంజనీరింగ్ అనే పదం ఈ 2024 ఎన్నికల్లో చాలా ఎక్కువగా అనిపించింది. మొదటగా దాని మీద అనాలిసిస్ చేసిన వ్యక్తి ఆరా మస్తాన్. గ్రౌండ్ లో మీకు వెళ్ళినప్పుడు ఎలాంటి రియాలిటీస్ కనిపించాయి? ఎస్పెషల్లీ బీసీలు గంపగుత్తగా టీడీపీకి కొన్ని సంవత్సరాలుగా అలైన్ అయి ట్రావెల్ అవుతున్న వాళ్ళని జగన్ ఏ విధంగా చీల్చాడు? బీసీ కమ్యూనిటీ ఏ విధంగా అలైన్ అయింది? శ్రవణి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గాల నాడి పట్టుకున్నారంటంలో సందేహం లేదు. చూడండి, మనందరూ తెలుసు ఫలానా కులం అంటే ఈ పార్టీకి అనుకూలం, ఫలానా కులం అంటే ఈ పార్టీ అనుకూలం, మనం అందరం అనుకుంటూనే ఉంటాం. జనరల్ అది కామన్. దీన్ని పొలిటికల్ ఎఫినిటీ అంటారు. అంటే పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్. సపోజ్ కమ్మ, వైశ్య లేదా క్షత్రియ ఈ వర్గాలు టీడీపీ ఎఫినిటీ, రెడ్డి, మాల, మాదిగ, ముస్లిము ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ఎఫినిటీ. ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ ని రీఆర్గనైజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. ఎలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే 4-5 పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్ తో తెలుగుదేశం పార్టీకి ఆ అసెంబ్లీలోనో ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇంకొక పెద్ద
గ్రూప్ని, తెలుగుదేశం అఫినిటీ గ్రూప్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వడంతో ఈ 4 గ్రూపులతో పాటు ఆ గ్రూప్ కలిసి 5 గ్రూపులతో పెద్ద గ్రూప్గా ఏర్పడటం మనం చూసాం అనమాట. ఇది అనేక నియోజకవర్గాలు అదే చేశాడు. సుమారుగా 103 స్థానాల్లో ఆయన చేసినటువంటి మార్పుల కారణంగా అనేక మంది కొత్త వాళ్లకు, బీసీలకు, చిన్న విషయం కాదు, అనేక సీట్లు ఈరోజు 175 అసెంబ్లీలో, 25 పార్లమెంట్లో, 200లో డైరెక్ట్గా 100 ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చారు. ఇది ఒక కీలకమైనటువంటి విషయం. రెండో విషయం, ఇవ్వటమే కాకుండా మహిళలతో పాటు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అనేక దగ్గరలో అడ్జస్ట్ చేయడం అనేటువంటిది ఈ పొలిటికల్ రీఆర్గనైజేషన్కి బాగా ఉపయోగపడింది. ఒక ఎక్స్ అనే కాన్స్టిట్యున్సీలో ఒకరి మీద వ్యతిరేకత ఉంది, ఎన్నికలకు 6 నెలల ముందు వాళ్ళని తీసుకెళ్లి ఇంకెక్కడో వేసేశారు, ఇంకొక ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఆ ఎక్స్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారి మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకత, ఆ కోపం అంతా కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్ గా. అక్కడ తగ్గుతుంది. కానీ మార్చబడిన, ఇప్పుడు సపోజ్ విడుదల రజనీ గారు ఈ రోజు ట్రయల్లో ఉన్న చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది అని మీరు చెప్పారు, ఓడిపోవచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు చాలా సర్వే సంస్థలు. బట్ యాక్సెప్టెన్సీ ఆ నియోజకవర్గాలు ఏమాత్రం ఉందంటే? ఎగ్జాక్ట్లీ. విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్కి వెళ్ళి చాలా కష్టపడ్డారు, 100 రోజుల పాటు బాగా తిరిగి బాగా యాక్షన్. విడుదల రజనీ గారు కాకుండా ఇంకెవరైనా సరే, అక్కడ ఆ మాత్రం పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అది హార్డ్ కోర్ తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ. ఆ నియోజకవర్గంలో పొలిటికల్ ఎఫినిటీ గ్రూప్స్ అన్ని కూడా టీడీపీతో ఉంటాయి. టీడీపీ ఎఫినిటీ గ్రూప్స్ ఎక్కువ అయినా కూడా ఈరోజు ఇంత పోటీ ఇవ్వగలుగుతుంది అంటే చిన్న విషయం కాదు. కాబట్టి నేను కూడా ఏంటంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అక్కడ రిజల్ట్, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ లోబడి ఉంది అనమాట. కాబట్టి ఈ మార్చినందువల్ల ప్రయోజనం జరిగినట్టే కదా. బహుశా అక్కడ ఆవిడ కాకుండా ఇంకెవరు నిలబెట్టినా కూడా ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ లేదా ఆ స్థాయి ఫలితం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఓకే, రైట్. మీరు గతంలో ఒకసారి మాట్లాడుతున్న సందర్భంలో నాతో ఆన్ ఫోన్ కాల్ నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్న, సార్ పోలింగ్ పర్సెంటేజ్ ఈ స్థాయిలో గతం కంటే ఎక్కువగా ముందుకెళ్తోంది, అది 81% రీచ్ అయిన సందర్భంలో ఖచ్చితంగా అది వ్యతిరేక ఓటు ఒకవేళ అది పెరిగితే, లాస్ట్ టైం కంటే పెరిగితే ఖచ్చితంగా కూటమికే ఛాన్స్ ఉంది, లేదు అంటే వైసీపీ వస్తుంది ఆగిపోతే, లాస్ట్ టైం కంటే ఒక్క పాయింట్ వచ్చి ఆగిపోయినా వైసీపీకి ఎడ్జెండా. బట్ ఈ రోజు చూస్తే ఎంటైర్లీ డిఫరెంట్ గా మీ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ శ్రవణి గారు, మనం మాట్లాడుకుంది బిఫోర్ పోలు, తర్వాత పోలింగ్ రోజు సాయంత్రం నేను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా ఈ వ్యాఖ్య చేశాను. ఆ తర్వాత 24 గంటలకి డేటా వచ్చింది, పోలింగ్ బూత్ వైజు, మండల వైజు, అసెంబ్లీ వైజ్, పార్లమెంట్ డేటా వచ్చిన తర్వాత ఆ డేటాని ఒకసారి మేము వెరిఫై చేసాం. వెరిఫై చేస్తే ఆ డేటాని బేస్ చేసుకొని చూస్తే ఎక్కడెక్కడ వైఎస్ఆర్సీపీకి అనుకూలత ఉందో ఆ లొకాలిటీస్ లేదా ఆ పోలింగ్ బూతుల్లో విపరీతమైనటువంటి పోలింగ్ జరిగింది. 92-94% కూడా పోలింగ్ జరిగింది వైసీపీ అనుకూల ప్రాంతాల్లో. టీడీపీ అనుకూల ప్రాంతాల్లో 70-72% జరిగింది. చిన్న విషయం కాదు. సో ఎప్పుడైతే మేము ఈ డేటా మొత్తాన్ని ఒకసారి వెరిఫై చేసామో ఆ అనాలిసిస్ లో మాకు అర్థమైంది ఏంటంటే ఈ అనుకూలత వైఎస్ఆర్సీపీకి సంబంధించింది, ఇది ప్రతిపక్షం మీద ఉన్నటువంటి అనుకూలత కాదు అనేది. కానీ ఆ రోజు బిఫోర్ పోల్ మీతో మాట్లాడినప్పుడు కానీ, లేదంటే పోలింగ్ డే రోజు వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు కానీ ప్రాబ్లం ఏంటంటే డేటా రాలేదు, పోలింగ్ జరుగుతుంది. నేనేమో 5 గంటల నుండి మాట్లాడుతా ఉన్నాను టీవీలో, 5-5:30కు. ఆ రోజు రాత్రి 10:30-11 గంటల వరకు కూడా, 12 వరకు కూడా పోలింగ్ జరుగుతూనే ఉంది. సో ఆ పోలింగ్ కారణంగా ఈ పోలింగ్ ఏ వర్గాలు ఏంటి అనేటువంటిది మనకు 2 రోజులు ఆగితే తప్పితే అర్థం కాదు. మహిళలు ఎంతమంది వచ్చారు, ఏ కాలనీలో లేకపోతే ఏ పోలింగ్ బూత్ లో ఉన్న ఓట్లు ఎన్ని పోల్ అయినాయి అనేటువంటిది 2 రోజులు పట్టేటువంటి. 2 రోజుల తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అనుకూల ఓటు పడింది అనేటువంటి క్లారిటీకి అయితే మేము రాగలిగాం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.